నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కార్యాలయంలో ఎస్ఈకే రాఘవేంద్ర విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించి వ్యవసాయ కనెక్షన్స్ వేగంగా మంజూరు చేయాలని మరియు ఆర్డీఎస్ఎస్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భానునాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిన్నస్వామి నాయక్, సుధీర్, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రివ్యూ చేసుకుంటున్నాము. ప్రజలకి అందరికీ కూడా మేము నాణ్యమైన కరెంటుని నిరంతరం ఉండే విధంగా మేము ఇస్తున్నాము. దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎలాగా మేము చేసుకోవాలనే దాని మీద కూడా ఈ రివ్యూలో మేము తీసుకోవడం జరిగింది. అట్లాగనే ప్రీవియస్గా ఇంతకుముందున్న ఇంటరప్షన్స్కి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే ఈ విధంగా మనం కరెంట్ వాళ్ళ జనపాట్లో కానీ మన ఇన్స్పెక్షన్స్ పిఎంఐలు చేయడం కానీ వీటన్నింటిలో కూడా ఈ చెట్టు కొట్టడం అయితేనేమి, లూజ్ లైన్స్ లాగడము ఇటువంటి అన్నీ చేసి పిఎంఐ వల్ల కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని ఇంటరప్షన్స్ మ్యాక్సిమం తగ్గిస్తున్నాము. ఇంకా కూడా తగ్గించాల్సినటువంటి వాటిని కూడా మేము ప్రోగ్రామ్ చేసుకోవడము, ఏ విధంగా చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ డివిజన్స్లో అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ప్రయారిటీలో మేము అందరికీ వీలైనంత త్వరగా ఇస్తున్నాము. మాకు యాక్చువల్గా ఈ పెండింగ్ కూడా ఒక 3-4 months పెండింగ్ మాత్రమే ఉంటున్నాయి. అవి కూడా వీలైనంత వరకు 1 month 2 monthsకి వచ్చే విధంగా పెండింగ్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. అవి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా బెనిఫిషియర్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇంకా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి అవి పెట్టడానికి ఇంకా ముందుకెళ్తున్నాము. అవి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి మాకు పెట్టమని అడిగితే కూడా వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తాం. దీంట్లో ఎటువంటి సింగిల్ ఎల్పీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి 2 kilowatts ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో 200 units బిలో ఉండే వాళ్ళకి ఈ పథకం అమలవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము.